చేతుల మీదుగా ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ అలాగే తను బ్యూటిఫుల్ యాక్ట్రెస్. తను తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇందాకే చెప్తున్నారు నేను ఒక ఎస్ మరి మహారాజా లాంటి ఒక సూపర్ పవర్ ప్యాక్డ్ ఫిలింని మన ముందుకు తీసుకొస్తూ ఆయన 50th సినిమాగా తిరుపతి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాం. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ సార్, యువర్ 50th ఫిలిం ఇది. యూ కంప్లీటెడ్ హాఫ్ సెంచురీ. యా, వన్ ఫోటో ఆప్. ఓకే సార్, వన్స్ అగైన్ ఛానల్స్. సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు ఫిలింతో ఇక్కడికి వచ్చాను. అది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? అదే నాకు వినాలి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక మంచి స్టోరీ ఉండాలి, మంచి క్యారెక్టర్స్ ఉండాలి, మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా. అదన్నీ ఈ సినిమాలో ఉంది. సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంత ఫోకస్ చేయరు, కొంచెం మాస్గా తీసుకెళ్తున్నారు. బట్ దీంట్లో ఆ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మంచి స్టోరీ ఉన్నాయి, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. మిథులన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు, మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు, నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను. ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో వాట్ యూ సే టు బికమ్ అ పార్ట్ ఆఫ్ దాట్, అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఈస్ అ బిగ్ డ్రీమ్. సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. బికాస్ టు వర్క్ విత్ సచ్ అన్ అమేజింగ్ టీమ్. అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ రియలీ వెల్. అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం, ఇట్స్ ఈవెన్ ప్రౌడర్ ఫర్ అస్. బికాస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇండియా చూస్తే the kind of respect, the kind of motivation and encouragement Telugu audience that you guys give to us actors and to us creators, you will not get anywhere else. So thank you so much for consistently supporting cinema, consistently supporting artists. So big thank you Cheppi. I invite all of you to the theaters. June 14th release అవుతుంది. వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి, మనం అందరినీ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది మనం ఇవ్వాలి. ఎవ్రీ ఆర్టిస్ట్ అది చెయ్యాలి, అవసరం చేయాలి. సో నా తెలుగు అంత బాగలేదు, బట్ నేను ట్రై చేస్తాను. మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది. బికాస్ మీరు అంత లవ్ ఇచ్చారు నాకు, అందుకే నేను అంత ప్రయత్నం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీ తెలుగు చాలా బాగుంది. ఇట్స్ ఆన్ సార్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అంత బాగా రాదండి. ఏమైనా అబద్ధం మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే దయపెట్టి క్షమించండి. మా ఊరు చిత్తూరు పక్క, కానీ తమిళనాడు. గుడియాత్తం టు చిత్తూరు మధ్యలో ఉండదు మా ఊరు. ఇట్స్ అ స్మాల్ విలేజ్. ఐ యూస్ టు వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్, తమిళ్ ఫిలిం, తెలుగు ఫిలిం, చిరంజీవి சார் ஃபிலிம், பாலகிருஷ்ண சார் ஃபிலிம், நாகார்ஜுனா சார் ஃபிலிம் எல்லா படம் பார்ப்பேன் நான். அப்போது ரொம்ப சந்தோஷமாக இருக்கு. ஐம் வெரி ஹாப்பி டு பி ஹியர். அண்ட் దిస్ ఇస్ విజయ్ సేతుపతి 50 మూవీ. చాలా సంతోషంగా ఉండదు నాకు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్ ఇన్ టు హైదరాబాద్. అండ్ I love the people, the love of, they show their love towards cinema. It's a crazy, I don't know, yesterday I saw that. It's a phenomenal experience for me. Love you all. Thank you everyone. And
there's a lot of important person over here. I don't know the name, and please forgive me, sir. I'm sorry. N.V. Prasad, sir, Sashi, sir, everyone, and press and media. Sorry, little bit nervous for me. I'm sorry. Thank you so much. Thank you all. వస్తున్న తన 50వ చిత్రాన్ని తీసుకొస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Good morning. Thank you so much. Thanks for coming. And first of all, Ramoji Rao Garu. Yesterday also in one interview they asked me about Hyderabad days whenever I come for shoot. But the memory about Hyderabad I have mostly is in Ramoji Rao Film City. I came for Pudupeta shooting in 2005. I acted as Dhanush Faran in that film. Most of the time we spent in Ramoji Rao Film City only. That time I was really surprised to know about this man who created everything to make a film. You want a park or a farming land or a slum area or a palace or anything, whatever you want, it is there. In all kinds of property, food, hotel, everything was there. I was very stunned and shocked to know about this person and his vision, who helped so many years for the directors to make the films. And when I hear the news, in Chennai also I addressed, I really feel very sad. May his soul rest in peace. And thank you so much, Ramoji Rao Garu. Thank you so much for your vision. Thank you so much for whatever you did for this film industry. Thanks a lot. And then about Maharaja, I came for my pizza promotions. After so many years, I'm here in Hyderabad for my 50th film Maharaja. Mostly, I don't know how to promote or what to say, because people to come and watch. So we can only give advertisements. I don't know what to say before you watch the films. Maharaja, they have very big confidence, and we watch and we show to so many people, and everybody loved it. And we have a strong hope that here in Hyderabad also people love the film. Telangana and Andhra Pradesh. June 14th movie is releasing. Thank you so much. Please come and watch the film in theaters. Thanks so much. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ జీ.